ఒక పక్క తీవ్ర వర్ష ప్రభావంతో వరదలతో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైందని, భారీ పంట నష్టంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ప్రజా శ్రేయస్సు, రైతు శ్రేయస్సు తమకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను ఉదాహరణగా తిరస్కరించారని, ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం డిప్యూటీ సీఎంగా ఉండటం చాలా గర్వకారణమని, పరిస్థితుల దృష్ట్యా మళ్లీ వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని బాలశౌరి పేర్కొన్నారు. దానికి సంబంధించి చాలామంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. మన జన సైనికులు అలాగే వీర మహిళలందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ మంచి ఆహార ప్యాకెట్లు, అలాగే ఫ్రూట్స్, వాళ్ళకు అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటరు, అలాగే వైద్య సౌకర్యాలు ఇవన్నిటిని కూడా మరి జన సైనికులు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సో తప్పకుండా వాళ్ళందరూ ప్రతి ఒక్క పునరావాస కేంద్రాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజును ఆ విధంగా చేయమని చెప్పేసి మరి ఈరోజు రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైతులందరినీ కూడా సెల్ఫీ అండి